కనీసం కూర్చోవడానికి కూడా ఓపిక లేని చంటన్నయ్యని అక్కడెక్కడో కరీంనగర్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆముదాలపల్లి విలేజ్ కి తీసుకెళ్లినాము. అంత దూరం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, తల్లి తర్వాత తల్లిలా పెంచి పెద్ద చేసిన చంటన్నయ్య వాళ్ళ పెద్దక్క ఉంటది ఆ విలేజ్ లో. 6 months బ్యాక్ చెల్మేడ ఆనందరావు హాస్పిటల్ కి తీసుకొచ్చి అడ్మిట్ చేసి వెళ్లిపోయిందంటే, అప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం చూడలేదు, మాట్లాడలేదు. 4 నెలలు అక్క వాళ్ళ కోసం బెంగ పెట్టుకొని ఇప్పుడు వస్తారో అప్పుడు వస్తారో అని ఎదురు చూసిండు. ఇన్ని రోజులైనా రాలేదు కాబట్టి ఇంకా రారు అని ఫిక్స్ అయిపోయిండు. గత నెల రోజుల నుండి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందనే విషయం మనందరికీ తెలిసిందే కదా. మొన్న మమతక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చంటన్నయ్యని చూడ్డానికి వచ్చిండ్రు. మనందరము ఎంత ప్రేమగా చూసుకున్నా ఒక్కసారి వాళ్ళ అక్కని చూస్తేనే ఆయన మనసుకి తృప్తి కలుగుతుంది. వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదు అని బంధం విలువ తెలిసిన మమతక్క వాళ్ళ తమ్ముడు ఒక రోజు మొత్తం బ్రతిమ్లాడి మరి చంటన్నయ్యని ఒప్పించి అక్క వాళ్ళ దగ్గరికి వచ్చేలా చేసిండు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, వాళ్ళ అక్క వాళ్ళపై బాధతో వచ్చిన కోపం అన్నమాట అది చంటన్నయ్యకి. అక్కడికి వెళ్లే ముందు మేము ఒకటి అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి జరిగింది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది.